అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాటగా ఆలయాల యొక్క ఆధిపత్యాన్ని కోరుకుంటే ఎటువంటి ఇబ్బందులు వస్తాయో తెలుసుకుందాము. రాముడు రాజ్య వ్యవహారాలను పరిశీలించేందుకు ధర్మాసనం మీద కూర్చొని లక్ష్మణుని పిలిచి కార్యార్థమై వచ్చిన వారిని లోపలికి ప్రవేశపెట్టమని ఆదేశించాడు. కానీ రాముని రాజ్యము ఎల్లప్పుడూ నిత్య కళ్యాణము పచ్చతోరణంగా ఉంటుంది కదా, కాబట్టి ఎవరికి ఎటువంటి సమస్యలు లేవు. ఎవరూ రాలేదు. లక్ష్మణుడు లోపలికి వెళ్ళి ఎవరూ రాలేదు అని చెప్పారు. రాముడు సంతోషించాడు. అయినా సరే ఎప్పటికప్పుడు ప్రజల యొక్క యోగక్షేమాలను విచారిస్తూ ఉండమని చెప్పాడు రాముడు. సరే అని బయటికి వచ్చిన లక్ష్మణునికి దెబ్బ తగిలి రక్తం కారుతున్న ఒక శునకం కనిపించింది. ఆ శునకం లక్ష్మణుని దగ్గరికి వెళ్ళి నా బాధ రామునికి చెప్పుకోవాలి. మేము అధములము, లోపలికి ప్రవేశించకూడదు. రాముడు ప్రాణులందరి యొక్క హితమును కోరేవాడు కాబట్టి లక్ష్మణ రాముని వద్దకు వెళ్ళి చెప్పమని కోరింది. రాముని అనుమతితో లక్ష్మణుడు తిరిగి వచ్చి లోపలికి ప్రవేశపెట్టాడు ఆ శునకంను. రాముడు ఆ శునకంతో నీకు భయం లేదు, చెప్పవలసింది చెప్పు అని అన్నాడు. ప్రభు, సిద్ధుడు అనే సన్యాసి ఏ కారణం లేకుండా నన్ను కొట్టాడు అనగానే రాముడు ఆ సిద్ధుడిని తీసుకురమ్మని ఆదేశించాడు. సిద్ధుడు వచ్చి రామునికి నమస్కరించి నా వల్ల ఏమి అపరాధం జరిగింది అని అడిగాడు. నీవు ఆ శునకంను ఎందుకు హింసించావు అని అడిగాడు. దానికి సిద్ధుడు భిక్ష కోసం వీధుల వెంట తిరుగుతున్నాను, నేను భిక్ష దొరకలేదు, కోపావేశంలో ఉన్నాను, శునకము అడ్డం వచ్చింది, పలుమార్లు చెప్పాను ఆవలికి వెళ్ళు అని, కానీ అది వినలేదు. నా మనసు అదుపు తప్పి దానిని కర్రతో కొట్టాను, అపరాధం చేస్తే శిక్షించండి అని అన్నాడు సన్యాసి. ఎటువంటి శిక్ష విధించాలో చెప్పమని సభాసదులను కోరాడు రాముడు. దానికి వారు రామచంద్ర, బాధితులకు న్యాయం చేస్తావని నీకు గొప్ప పేరు ఉంది. శిక్షించడంలో బంధుప్రీతి, సంపద, ప్రాపకము లెక్కించకూడదు. సిద్ధుడు బ్రాహ్మణుడు అని కానీ సన్యాసి అని కానీ సందేహించనవసరం లేదని సభాసదులు చెప్పారు. 3 లోకాలకు శిక్షకుడువు నీవు, నీ నిర్ణయం మాకు శిరోధార్యం అన్నారు. అప్పుడు రాముడు శునకమును అడిగాడు, నేనేం చెయ్యాలి అని. దానికి శునకం ఈ సిద్ధుడిని కాలాంజర క్షేత్రానికి అధిపతిని చెయ్యమని కోరింది. రాముడు సరే అని కాలాంజర క్షేత్రానికి అధ్యక్షుడిని చేశాడు సిద్ధుడిని. కానీ మంత్రులందరూ ఆశ్చర్యపోయారు, ఇది వరమా దండనా అని. రాముడు దీనిలోని రహస్యం మీకు తెలియదు, ఆ శునకానికి తెలుసు, అడగండి అన్నాడు. దానికి శునకం, రామా, నేను కాలాంజర క్షేత్రానికి అధిపతిగా ఉన్నాను. క్షేత్రపాలనంతా నా చేతుల మీదుగా సాగేది. దేవతా బ్రాహ్మణుల రాజు పూజ జరిగిన తర్వాతనే మిగిలిన పదార్థాలను నేను భుజించేవాణ్ణి. దాసదాసీలకు 3 పూటలా తృప్తిగా భోజనం పెట్టాను. దేవతా ద్రవ్యాన్ని కంటికి రెప్పలా కాపాడాను. సమస్త ప్రాణుల యందు దయ కలిగి ఉండేవాడిని. అంత పవిత్రంగా గడిపిన నాకే ఏ అపశృతి దొర్లిందో, స్వామి సేవలో ఏ లోపం జరిగిందో నాకు ఈ ఘోరమైన అవస్థ, అధోగతి వచ్చాయి అని అన్నాడు. కాబట్టి కోపస్వభావుడు, ధర్మం తప్పినవాడు, నోరు లేని జీవాల్ని హింసించేవాడు, క్రూరుడు, కఠినుడు, అధార్మికుడు అయిన ఈ సన్యాసికి ఆ ఆలయ ఆధిపత్యం ఇస్తే చేయని తప్పులుండవు. దానితో వెనుకటి తరాలు 7 రాబోయే తరాలు 7 ఇతను నాశనం చేస్తాడు. నాకంటే హీనమైన బ్రతుకును బ్రతుకుతాడు అని చెప్పి పూర్వజన్మ జ్ఞానం కలిగిన ఆ శునకము రాముని యొక్క ఆశీర్వాదం తీసుకుని వారణాసి వెళ్ళి ప్రాయోపవేశం చేసి ప్రాణాలను విడిచింది. కాబట్టి జాగ్రత్త, ఎవరూ కూడా ఆలయాల ఆధిపత్యం జోలికి పోవద్దు, కోరుకోవద్దు. దేవతాధనాన్ని హరించవద్దు. దేవతాధనాన్ని అపహరించిన వాళ్ళు పుత్రేపసు బంధు సహితంగా నరకానికి పోతారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, ఎవరూ ఆలయాల జోలికి పోవద్దు. సర్వం కృష్ణార్పణమస్తు. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్